హాయ్ నమస్తే వెల్కమ్ టు మైరా మీడియా నేను మీ కేవీఆర్ నిలువెల్ల పైత్యం అడుగడుగున నీచపు రాతలు రోత రాతలు పచ్చ మీడియా దౌర్భాగ్యాలు దాష్టికాలు అన్నీ కావని ఎప్పటి నుంచో జరుగుతున్న చర్చనే అయితే నిన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి కడప జిల్లా నుంచి అంటే ఇడుపులపాయ నుంచి మేమంతా సిద్ధం బస్సు యాత్రను ప్రారంభిస్తున్న క్రమంలో ఆయనకు దిష్టి తీసే కార్యక్రమాన్ని వాస్తవానికి ఒక ఫేక్ ప్రాపగాండాను స్టార్ట్ చేసింది పచ్చ మీడియా వాస్తవానికి అంటే తాడేపల్లిగూడానికి ఒక కంటైనర్ వచ్చింది ఆ కంటైనర్లో ఏముంది తాడేపల్లి సీఎం క్యాంప్ ఆఫీస్ నుంచి ఏం తరలించారు దానిలో అని ఒక లేఖి రాతలను రాసే ప్రయత్నం చేసింది ఈనాడు ఒకసారి ఆ రాతలు ఏంటో మీకు ఫస్ట్ చూపిస్తా ఇగో ఇది ఈనాడులో వచ్చిన స్టోరీ ఈ కంటైనర్ ఎందుకు వచ్చింది ఏం తెచ్చింది అనుమానాస్పదంగా సీఎం క్యాంపు కార్యాలయంలోకి ఇలా రాంగ్ రూట్లో క్యాంపు కార్యాలయం వైపు వచ్చింది రెండో చెక్ పోస్ట్ ముందు వైపు స్కానర్ మీదుగా వెళ్లాల్సిన వాహనం చెక్ పోస్ట్ వెనుక నుంచి క్యాంపు కార్యాలయం వైపు వెళ్ళింది క్యాంపు కార్యాలయంలోకి వెళ్తూ 4 గంట సేపు ఇలా లోపలికి వైపు తిప్పి పెట్టారు అనంతరం క్యాంపు కార్యాలయం నుంచి బయలుదేరుతూ ఇలా బయటకు వెళ్ళింది ఇంకా దీని నంబర్ పట్టుకొని ఏపీ 16Z0363 నంబర్తో వచ్చిన ఈ వాహనంపై పోలీస్ స్టిక్కర్ ఉంది సాధారణంగా జెడ్ సిరీస్ ఆర్టీసీ బస్సులకు పి సిరీస్ అయితే పోలీస్ వాహనాలకు ఉంటుంది అని చెప్పి అదో ఇన్వెస్టిగేటివ్ స్టోరీ రాసిండ్రు అనమాట అక్కడ వాహనం అందులో ఉన్నవారి వివరాలు నమోదు చేసుకుని అనుమతిస్తారు అదే సమయంలో ఆ వాహనం వివరాలు వైర్లెస్ ద్వారా ముందున్న చెక్ పోస్ట్ సిబ్బందికి చెప్తారు మెయిన్ గేట్ నుంచి డివైడర్కు ఎడమవైపు ఈ వాహనాలు లోనికి వస్తాయి మధ్యలో 2 చెక్ పోస్టులు వద్ద ఆటోమేటిక్ స్కానర్ ఉంటుంది అక్కడ కూడా భద్రతా సిబ్బంది వాహనం నంబర్ ఇందులో వచ్చిన వారి వివరాలు సరిచూసుకుంటారు ముందుగా అనుమతి ఉన్న సమాచారం ఉన్న వాహనాలను అయితే ఆ స్కానర్ మీదుగా లోపలికి పంపుతారు మంగళవారం వచ్చిన కంటైనర్ ప్రధాన గేటు వద్ద ఎడమవైపు రహదారిలో వచ్చిన రెండో చెక్ పోస్టుకు కాస్త ముందుగానే ఎడమవైపు కాకుండా కుడివైపు దారిలో మళ్లించి రాంగ్ రూట్లోని క్యాంపు కార్యాలయంలోకి తీసుకెళ్లారు అందువల్ల రెండో చెక్ పోస్ట్ వద్ద వాహనాన్ని స్కాన్ చేయలేదు ఈ రెండో చెక్ పోస్ట్ ముందు నుంచి డివైడర్ ఎడమవైపు దారిలో కాకుండా వెనుక వైపు నుంచి ఈ వాహనం నేరుగా సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకుంది అక్కడ ద్వారం వద్ద వాహనాన్ని వెనక్కి తిప్పి కంటైనర్ భాగాన్ని లోపల వైపు ఉంచారు సుమారు గంట తర్వాత ఆ వాహనం వచ్చిన దారిలోని డివైడర్ కుడివైపు వేగంగా బయటకు వెళ్ళిపోయింది ఈ కంటైనర్ ఎందుకు వచ్చింది అన్ని వాహనాల ఎడమవైపు నుంచి కాకుండా వ్యతిరేక మార్గంలో వెళ్ళడం అలా వెళ్తున్న భద్రతా సిబ్బంది వాహనాన్ని ఆపకపోవడం ఇవన్నీ సందేహాలకు దారితీస్తున్నాయి ఇవన్నీ ఏం లేదు ఈ పచ్చల పాపారావు రామోజీకి వచ్చే దిక్కుమాలిన డౌట్లు అనమాట ఆయనకు ఆయన సిబ్బందికి వచ్చే దిక్కుమాలిన డౌట్లు వాస్తవానికి సీఎం క్యాంప్ ఆఫీస్లో ఏం జరుగుతుందో భద్రతా సిబ్బందికి తెలియదా దీనికి వెళ్ళి ఏమన్నా వైజాగ్లో అంటే మన దగ్గుబాటి పురేంద్రేశ్వరి చెంచురాము నందమూరి బాలకృష్ణ అల్లుడు వీళ్ళకందరికీ వాటాలు ఉన్నట్టు డ్రగ్స్ ఏమన్నా లోపలికి తీసుకెళ్తున్నారు అనుకుంటున్నారా ఇంకా ఈ పచ్చ పత్రికల్లో వార్తలు రావడం దీన్ని మన మాలోకం మంగళగిరి మాలోకం అచ్చేయడం అయ్యా ఘనత వహించిన ఆంధ్రప్రదేశ్ పోలీసులు రోజు నా కాన్వాయ్ తనిఖీ చేస్తున్నారు ఒక్క ఎన్నికల నిబంధన ఉల్లంఘన అయినా మీకు కనిపించిందా మీ ఎదురుగా సీఎం ఇంటిలోకి అన్ని నిబంధనలు అతిక్రమించి వెళ్ళి వచ్చిన ఈ కంటైనర్ తనిఖీ ఎందుకు చేయలేదు అందులో ఏముంది బ్రెజిల్ సర్కార్ లిక్కర్లో మెక్కిన 1000 కోట్ల లండన్ పారిపోయేందుకు ఏర్పాట్ల ఏపీ సెక్రటేరియట్ ఇన్నాళ్ళు దాచిన దొంగ ఫైళ్ళ సమాధానం డీజీపీ చెప్తారని ఇంకా దీన్ని కోట్ చేస్తూ మన మంగళగిరి మాలోకం లోకేష్ పెట్టిన ట్వీట్ ఇంకా దీని మీద నిన్నంతా ట్రోలింగ్ అనమాట పచ్చ మంద మొత్తం వాస్తవానికి జరిగింది ఏంటంటే ఇక్కడ పోలీస్ స్టిక్కర్ వేసింది సీఎం జగన్మోహన్ రెడ్డి నిన్న మేమంతా సిద్ధం పేరుతో ఆయన మొత్తం 100కు పైగా నియోజకవర్గాల్లో రోజుకు అంటే ప్రతి పార్లమెంట్ నియోజకవర్గం గుండా 20 రోజుల పాటు యాత్ర సాగిస్తున్న నేపథ్యంలో దీన్ని రెడీ చేసిర్రు అంటే ముఖ్యమంత్రికి వాస్తవానికంటే ముఖ్యమంత్రికి ప్రభుత్వం ద్వారా ఫుడ్ అంటే దానిలో విషం కలపడం ఇట్లాంటి రకరకాలు ఉంటాయి కదా స్క్రూటినీ చేసి అంటే చాలా జాగ్రత్తగా ఆయన ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఆయనకు జాగ్రత్తగా వంటలు చేయించేందుకు రెడీ చేసిన వాహనం ఇది ముందర పోలీస్ స్టిక్కర్ కూడా ఉంది పోలీసులు అనుమతించిన తర్వాత అది లోపలికి వెళ్ళింది ఇవేవి మన దానిలో చెప్పాం ఈ వెహికల్ నిన్న తాడేపల్లి నుంచి బయలుదేరి జమ్మలమడుగు అంటే నిన్న నైటు ఎక్కడైతే అంటే సీఎం జగన్మోహన్ రెడ్డి నైట్ హాల్ట్ చేసిండో అక్కడ పోయి నిల్చుంది ఇగో ఇది దాని రీజన్
అది ప్యాంట్రీ కారు బేకార్ రాతలేలా రామోజీ బస్సు యాత్ర కోసం వంట సామాన్లు తీసుకెళ్లే ప్యాంట్రీ వాహనం సీఎం క్యాంపు కార్యాలయానికి కంటైనర్ ఎందుకు వచ్చిందంటూ ఈనాడు తప్పుడు రాతలు నిషేధిత ప్రాంతంలో ఫోటోలు వీడియోలు తీసి అడ్డగోలు కూతలు అనుమతి లేకుండా చిత్రీకరించడమే కాకుండా వక్ర రాతలు రాసిన ఈనాడు ఈటీవీపై చట్టపరమైన చర్యలకు అధికారులు సిద్ధం. వేంపల్లిలో డీజిల్ కొట్టించుకొని ఆలగడ్డకు చేరుకున్న ఏపీ 16Z 0363 వాహనం సీఎం జగన్ బస చేసే ప్రాంతంలోనే పార్కింగు. ఇది జరిగింది. ఇక ఆలగడ్డలో సీఎం జగన్మోహన్ రెడ్డి బస చేయనున్న ప్రాంతంలో ఉన్న ప్యాంట్రీ వాహనం బయటికొట్టిన లోకేష్ సతీష్ సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోలింగు. వాళ్ళేమో బురద జల్లేలాగా రాతలు రాయడం, వీళ్ళేమో దాన్ని కడుక్కునే ప్రయత్నంలో భాగంగా ఫ్యాక్ట్ చెక్ అని వేయడం. ఇదే సరిపోయింది. తలకాయలో బుర్ర ఉన్న ఎవరైనా ఇట్లాంటి టైంలో ప్రతిపక్షాలకు అస్త్రాన్ని ఇచ్చేలాగా ఆయుధాలు ఇచ్చేలాగా ఇట్లాంటి వ్యవహారాలు చేస్తారా? అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటే ఈ పచ్చ కుట్రలను బాగా పసిగట్టిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇట్లాంటి కుట్రలకు ఛాన్స్ ఇస్తారా? కనీసం ఇంగిత జ్ఞానం అన్న ఉండాలి కదా. ఇంకా మీకు ఎప్పటికి బుద్ధి వస్తుందో, మీరు ప్రతిపక్ష నేతలు ఎట్లా అయినరో, మిమ్మల్ని ఇంకా ఈ ఆంధ్రప్రదేశ్ ఎందుకు మోస్తుందో వాళ్ళకే తెలియాలి. వాళ్ళ ఓపికకు నిజంగా దండం పెట్టాలి. సో ఏదేమైనా వచ్చే ఎన్నికల్లో ఈ పచ్చకుట్రలను తిప్పికొట్టాల్సిన బాధ్యత ఆంధ్రప్రదేశ్ ప్రజలదే. ఇట్లాంటి సిల్లీ థింగ్స్ అన్ని నెత్తిన పెట్టడానికి కాదు ఈ పత్రికలు ఉన్నది, ప్రతిపక్షాలు ఉన్నది. ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి, ప్రభుత్వం ఏదైనా తప్పులు చేస్తే ఎత్తి చూపడానికి, అవి వదిలేసి అడ్డగోలు రాతలు రాయడానికి, వాటిని ప్రచారం చేయడానికి కాదు ప్రతిపక్షం ఉండేది. సో వీళ్ళకు ఇంకా ప్రజలే బుద్ధి చెప్పాలి. చూస్తూనే ఉండండి మైరా మీడియా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.